నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదిక ప్రజా దర్బార్ అని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. తొండంగి మండలం అద్దరిపేటలో సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో జరిగిన ప్రజా దర్బార్కు ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. యజ్జల రమణ, ముత్తి రమణ ఆధ్వర్యంలో శ్రీమతి యనమల దివ్యకు కూటమి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజా వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా ప్రధాన సమస్యల పరిష్కారానికి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చొక్కా అప్పారావు, కోడా రమణ, బడే మంగ, ముత్తి కొండబాబు, ముత్తి తాతారావు, ధోని సూర్యనారాయణ, చేపల సత్యనారాయణ, సింగిరి వెంకటరమణ, దయలపల్లి సతీష్, చేపల జగ్గారావు, సూరాడ సత్యనారాయణ, కాలిబోయిన రాజా, యాదాల రమణ, చొక్కా జగన్నాథం, యనమల గోవిందరాజులు, నేమాల విజయ్, కుమ్మరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఇవాళ మనం ప్రజా దర్బార్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ అద్దాయిపేటలో. ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల దగ్గరికి నాయకులు వెళ్ళి కుదిరితే సమస్యలు అక్కడక్కడే పరిష్కరించవలసిందిగా ఆర్డర్స్ కూడా ఉన్నాయి. మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కూర్చొని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించవలసిందిగా వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు భాగంగానే ఇవాళ ఇక్కడికి రావడం కూడా జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా సమస్యలు వచ్చేసి బాగా నాకు అనిపించిన సమస్య పవర్. నిన్ననే ఏమో ఫ్రిడ్జ్లు అవి కూడా కాలిపోయినాయి అని మీరు చెప్పారు, ముత్తి రమణ గారు చెప్పారు. నిజంగా ఎంత బాధేసిందో, చాలా బాధేసింది. సో చెప్పాలి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లు ఆల్రెడీ 2 శాంక్షన్ అయి ఉన్నాయి. 100 kV కిలోవాట్ ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే 2 శాంక్షన్ అయి ఉన్నాయి. ఏ గారిని త్వరతగతిన అవి ఇన్స్టాల్ చేయమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. 2 ట్రాన్స్ఫార్మర్లు వస్తున్నాయి. అలాగే రోడ్స్ మనం ఆల్రెడీ ఎన్ఆర్జిఎస్ పథకంలో కూడా మనం 3 రోడ్స్ ఇవ్వడం జరిగింది. మీ ఊరికి వచ్చేసి 15 లక్షలతో కూడా వర్క్ చేయడం జరిగింది. 3 రోడ్లు వచ్చినాయి. తర్వాత మన వెల్ఫేర్కి వచ్చేసరికి వెళ్ళి పెన్షన్లు ఈ ఊరికి వచ్చేసి 160 మందికి కూడా పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి నెల కూడా 6,59,000 వరకు పెన్షన్లు ఇస్తున్నాం. మీ ఊరికి కూడా ఏవైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం అనేది మాట మీద నిలబడే ప్రభుత్వం. ఇప్పటికీ మీ అందరికీ కూడా అర్థమై ఉండాలా ఎన్ని పనులు చేస్తున్నామో, ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామో. వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కొత్త పెన్షన్లు అలాగే కొత్త ఇళ్ల స్థలాలు అనేది త్వరలో రాబోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా నమ్మకం పెట్టుకోండి కూటమి ప్రభుత్వం మీద. తప్పకుండా మీ అందరికీ కూడా పెన్షన్లు రాపిస్తారు. అలాగే ఇక్కడ ఇంకొక సమస్య వచ్చేసి మన జాబ్ కార్డ్స్ లేవని ఆడవాళ్ళు వచ్చి మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా వాళ్ళు ఒక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాబ్ కార్డ్ కూడా కోసం అడగడం జరిగింది. వారు కాదమ్మా, అసలైన మంచి ఏపీఓ గారు ఉన్నారు ఇక్కడ, వీరి దగ్గరికి వెళ్ళి చేసుకోవాలని ఒక దారి చూపించడం జరిగింది. వాళ్ళకి కరెక్ట్ దారి చూపించడం జరిగింది. రేపటి నుంచి వాళ్ళకు కూడా జాబ్ కార్డ్స్ వచ్చే విధంగా ఆ సమస్య కూడా పరిష్కారం చేశారు. అలాగే నెక్స్ట్ పవర్ లైన్స్ చాలా పాత ఉన్నాయి, రీప్లేస్ చేయాలని చెప్పి కోరారు కొందరు. తప్పకుండా అవి కూడా కొత్త కేబుల్స్ ఆల్రెడీ స్టాక్ లో ఉన్నాయని చెప్పారు. ఏ గారికి చెప్పి అవి కూడా రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ గా మీ ఊర్లో టేకప్ చేసే పనులు ఏమన్నా ఉంటే రోడ్ బరియల్ గ్రౌండ్ టు కమ్యూనిటీ బిల్డింగ్ ఒక రోడ్, ఇంకొక రోడ్ హై స్కూల్ బీటీ రోడ్ టు బీచ్ రోడ్, ఇంకొకటి పవర్ లైన్స్ అడిగారు అద్దారిపేట బీచ్ లో. మొన్న కలెక్టర్ ఒక 6 నెలల క్రిందట నేను కలెక్టర్ గారిని కలిసినప్పుడు కలెక్టర్ గారి ఆలోచన కూడా చెప్పారు. అద్దారిపేట బీచ్ అనేది ఒక టూరిజం బీచ్ గా డెవలప్ చేయాలని చెప్పేసి మా కూటమి యొక్క ఉద్దేశం. సో త్వరలో కూడా ఆ బీచ్ డెవలప్ అవుతుంది. కొంచెం లేట్ అయినా సరే, లేట్ వచ్చినా ఫాస్ట్ గా అయిపోయేటట్టు పనులు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి మాకు ఒక ప్లాన్ ఉంది అద్దారిపేట బీచ్ డెవలప్ చేయాలని చెప్పేసి. దాని మీద ఒక ప్లాన్ తోటి మేము వెళ్తున్నాం. సో తప్పకుండా ఆ బీచ్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది మన కూటమి హయాంలోనే. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చేసరికి అటు పెన్షన్లు కానివ్వండి, సిఎంఆర్ఎఫ్ 4 కేసులు ఇవ్వడం జరిగింది, 4 ఇవ్వడం జరిగింది సిఎంఆర్ఎఫ్ తరఫున. అలాగే తల్లికి వందనం వచ్చేసి 224 మందికి అంతా కలుపుకొని 57 లక్షలు మన 2022న డిపాజిట్ అయ్యాయి ఫోన్లలో కూడా అందరికీ కలిపి తల్లికి వందనం. అలాగే అన్నదాత సుఖీభావ మీ ఊరికి వచ్చేసి 68 మంది, ఆటో డ్రైవర్ సేవలు వచ్చేసి 2. తర్వాత ముఖ్యమైన విషయం ఒక టెంపుల్ మీకు ఒక శాంక్షన్ అయింది. మీ అందరికి తెలుసా టెంపుల్ ఒక శాంక్షన్ అయిందని? గంగాదేవి టెంపుల్
ఏకంగా 1 కాదు 2 కాదు 40 లక్షలతోటి గంగాదేవి టెంపుల్ మీ ఊర్లో నిర్మాణం జరుగుతుంది. అది శాంక్షన్ అయింది మీ ఊరికి. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆద్యం ఇది మన దేవుడు ఆ సబ్జెక్ట్ లో, మళ్ళీ తర్వాత ఇటు రైతుల సబ్జెక్ట్ లో, ఇటు ఆడవాళ్ళ సబ్జెక్ట్ లో ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇవన్నీ కూడా చూసుకొని ఆల్ రౌండర్ గా కూడా మన కూటమి ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది పెట్టుకోండి. తప్పకుండా కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని వచ్చిన రెండేళ్లకే ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసాం. మీ కళ్ళు కనపడేలాగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసాం. కాబట్టి మీరు ఇదే ఆదరణ మాతో ఉంటే తప్పకుండా ఇంకా మీ ఊరిని డెవలప్ చేసే దానిలో మేమందరం కూడా నడుస్తాం. థ్యాంక్ యూ. జై హింద్ అమ్మ. మన ముఖ్య బిడ్డైన మన ఎమ్మెల్యే గారు విజయ్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే అద్దరిపేటలో గతంలో ఉన్న పంచాయతీ చాలా సమస్యలతో కూడుకున్నది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మా గవర్నమెంట్ లో తప్పకుండా కూడా మేము తీరుస్తాము. ఈ అర్జీలన్నీ కూడా మేడం గారు స్వీకరించడం జరిగింది. మాకు భరోసా ఇచ్చారు. కాబట్టి ఫ్యూచర్లో మాకు ఇవన్నీ కూడా ఈ అర్జీల రూపంలో మేడం గారు చేయగలుగుతారని మేము ఆశిస్తూ ఈ యొక్క మా అద్దరిపేటకి ఈ గ్రామ సభ పెట్టి మా సమస్యల్ని తెలుసుకున్నందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఊరికి ఈ యొక్క సమస్య ఈ యొక్క మన గ్రామానికి విచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో మన రామకృష్ణ గారు కూడా ఉండేటప్పుడు బోనస్ సమస్య కూడా వచ్చింది. ఆ బోనస్ సమస్య ఆయన స్పీకర్ గా ఉండేటప్పుడు కూడా ఆ బోనస్ సమస్య కూడా ఆయన తీర్చడం జరిగింది. ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ మనకు అండగా ఉంటుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మన ఒడిగా తీయలేదు, అత్తపల్లికి చేసింది కూడా లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ లో ఈ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ అదేవిధంగా ఈ యొక్క మన హై స్కూల్ కానీ అన్ని రకాల సదుపాయాలు